వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫిలిప్పీన్స్ భూకంపం ప్రపంచాన్ని వణికించింది. సముద్ర గర్భంలో 33 కిలోమీటర్ల లోతున 7.8 తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ దాని పొరుగు దేశాలు అల్లకల్లోలంగా మారిపోయాయి. భూకంపం ధాటితో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. 32 మంది మృతి చెందగా వందల మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. భూకంపం ఎఫెక్ట్తో భారీ భవనాలు నిర్మాణాలన్నీ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. భూకంపం దాటికి జనరల్ శాంటాస్ నగరంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇక ప్రముఖ హ్యాంబర్గర్ జాయింట్ కూలిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సరాంగని ప్రావిన్స్లోని కొండ ప్రాంతంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. తీర ప్రాంతంలో ఉవ్వెత్తున సముద్రపు అలలు కూడా ఎగిసిపడ్డాయి. 3 అడుగుల ఎత్తు వరకు అలలు వచ్చాయి. సునామీ ప్రభావంతో ఇండోనేషియా, పలావుతో పాటు దక్షిణ జపాన్ తీర ప్రాంతంలోనూ భారీగా అలలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఫిలిప్పీన్స్లో వచ్చిన మరుసటి రోజే క్యూబా, ఇరాన్లోనూ భూకంపాలు నమోదయ్యాయి. క్యూబాలోని మాంటువా సమీపంలో 6.1 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇరాన్లోని హర్మోజ్గాన్ ప్రావిన్స్లో 5.0 తీవ్రతతో ప్రకంపనలు అయితే నమోదయ్యాయి. రైట్, ఫిలిప్పీన్స్ అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారీ భవనాలు, ఎత్తైనటువంటి నిర్మాణాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అధునాతన రీతిలో నిర్మించినటువంటి అధునాతన నిర్మాణం. ఆ కట్టడం కూడా భూకంప తీవ్రత దాటికి ఊగిపోతూ ఉంది. మరోపక్క భూకంప తీవ్రతతో రోడ్డు మీద ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు వారందరూ కూడా భయాందోళనలో అరుపులు, కేకలు పెడుతున్నటువంటి విజువల్ని కూడా మనం చూస్తున్నాం. కళ్ళెదుటే ఒక కట్టడం వారి కళ్ళెదుటే కూలిపోవడంతో ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ స్థాయిలో భూకంప తీవ్రత ఉందో ఈ ఒక్క విజువల్ని బట్టి క్లియర్గా అర్థమైపోతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సైరన్ కూడా మోగించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి అనేటువంటి మాట. భూకంప తీవ్రతతో ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు పరుగులు తీసి రోడ్ల మీదకి, ఖాళీ ప్రదేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి ఆ డీటెయిల్స్ కానీ చూస్తే భూకంపం కారణంగా 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా చెప్తున్నారు. దాదాపు 200 మంది గాయపడినట్లుగా సమాచారం. ఇది భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే కేంద్రీకృతం అవడంతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. భూకంపం సృష్టించినటువంటి బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. భారీగా ఎత్తైనటువంటి భవనాలు, షాపింగ్ మాల్స్ కూడా కుదుపుకైతే గురయ్యాయి. కొన్ని కట్టడాలు నేల కొరిగాయని కూడా చెప్తున్నారు. ఆ సమయంలో ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడం, ఓ పాఠశాల మైదానంలో పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి భారీ షెడ్ ఒక్కసారిగా కూలిపోవడం, ముందే ఉపాధ్యాయులు అప్రమత్తమై విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. భూకంపం కారణంగా సముద్ర తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అయితే తెలిపింది. రాబోయే కొన్ని గంటల పాటు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పలావు, తైవాన్, పపువా న్యూగినియా దేశాల్లో తీర ప్రాంతాల్లో భారీగా అలలు ఎగిసిపడేటువంటి ప్రమాదం ఉందనేటువంటి మాట. ఇప్పటికీ ఫిలిప్పీన్స్ తీరంలో దాదాపు 3 అడుగుల ఎత్తులో అలలు ముందుకు రావడంతో అధికారులు హై అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఇండోనేషియాలో కూడా వాతావరణ సంస్థ బోర్నియో, సులవేసి ప్రాంతాల్లో ఏకంగా 3 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అంచనా అయితే వేసింది. ఈ విపత్తుపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్
మార్కోస్ జూనియర్ తీవ్రంగా స్పందించారు. తీర ప్రాంతంలోని ప్రజలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఆయన ఆదేశించడం కూడా జరిగింది. ఆస్తుల కంటే ప్రాణాలే అత్యంత విలువైనవని, ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని కూడా ఆయన కోరారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు మిండనావో పరిధిలోని ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకైతే సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే క్యూబా, ఇరాన్లో కూడా భూకంపం సంభవించింది. సో సముద్ర తీర ప్రాంతాల్లోనే కాదు, ఈ నేపథ్యంలో ఇరాన్ అలాగే క్యూబా ఈ రెండు దేశాలు కూడా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అలాగే ఇరాన్ విషయంలో పర్టికులర్గా అందరూ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే, ఇటీవల బాంబుల మోతతోటి ఇరాన్ దద్దరిల్లినటువంటి పరిస్థితి ఉంది. ఆ బాంబుల మోతతో టెక్ట్రానిక్ ప్లేట్లలో కదలిక వచ్చింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఇరాన్ మీద పడింది. అంటే దాదాపుగా 1880 తర్వాత 5.0 తీవ్రతతో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఇదే అతిపెద్దదైన భూకంప తీవ్రతగా, దాని తర్వాత 1880 తర్వాత వచ్చినటువంటి 5.0 తీవ్రత ఇదే ఎక్కువ అని కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఒక విషయాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అది 2026 మొదట్లో, అంటే స్టార్టింగ్లో ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా ఆమె చెప్పినటువంటి దానికి సంబంధించి చాలామంది ఆమె ఏం మాట్లాడిందో కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆర్థిక పతనం మొదలవుతుంది, వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తాయి, మానవ జీవన విధానంలో చాలా తేడాలు వస్తాయి, మనుగడే కష్టమైపోతుంది, ప్రకృతి కూడా ఎవరికీ సహకరించదు, మనుషులు ఎవరి మాట వినకుండా వారి ఇష్టారీతిన ప్రవర్తిస్తారు. ఇది బాబా వంగా చెప్పినటువంటి మాట. అనుకున్న విధంగానే మొదటి 6 నెలల్లోనే ఒక అల్లకల్లోలాన్ని ఈ ప్రపంచం చూస్తుంది, బాబా వంగా చెప్పినటువంటి మాటలు. అలాగే ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. భూకంపాల రూపంలో కావచ్చు, యుద్ధ రూపంలో కావచ్చు, ఆర్థికంగా దేశాలు ఏ విధంగా పతనావస్థలోకి వెళ్ళిపోయాయి అనేటువంటి మాట. మనుషుల మనుగడే ఆర్థికంగా కష్టమైనటువంటి పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎస్, బాబా వంగా చెప్పింది నిజమే. దాదాపుగా కూడా అక్షరాల ఆమె చెప్పింది ఇంచుమించుగా నిజమైపోతోంది అనేటువంటి మాట చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకుంటూనే ఇక మీదటైనా సరే జాగ్రత్త పడాలి అనేటువంటి మాట. యుద్ధాల పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సరే ప్రకృతి సహకరిస్తుందా లేదా అనేటువంటి అంశాలని పక్కన పెడితే మన చేతిలో ఉన్నటువంటి వాటి విషయంలోనైనా సరే మనం కీలక నిర్ణయాలు తీసుకోకపోతే రాబోయే 6 నెలలు కూడా చాలా విపత్కర పరిస్థితుల్ని ఈ ప్రపంచం ఎదుర్కోబోతోంది అనేటువంటి మాట. ఇప్పటికే సూపర్ ఎల్నినో రూపంలో మనకి ప్రకృతి ఏ స్థాయిలో విరుచుకుపడిందో కూడా మనం చూస్తున్నాం. అలాగే అటువైపున ఫిలిప్పీన్స్ వద్ద సునామీ రూపంలో సముద్రం అల్లకల్లోలంగా మారటం, ఈ నేపథ్యంలో భూకంప తీవ్రత ఎక్కువగా కూడా ఉండటం, అలలు ముందుకు చొచ్చుకు రావటం, ఎప్పుడు ఏ నగరాన్ని సునామీ ముంచేస్తుందో, గతంలో జపాన్లో సంభవించినటువంటి భారీ భూకంప సునామీ తీవ్రతని దాని తాలూకా స్మృతుల్ని కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అలాంటి తీవ్రతతో మళ్ళీ ఏ క్షణమైనా సునామీ విరుచుకుపడచ్చు. ఇది సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలకు ప్రధానంగా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ క్షణమైనా అలల రూపంలో విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాట. మొత్తం మీద బాబా వంగా చెప్పినట్లుగా పతనం దిశగా తొలి అడుగు పడింది అని అయితే చాలామంది చెప్తున్నటువంటి మాట. చూడాలి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో. మన చేతుల్లో ఉన్నటువంటి అంశాలనైనా సరే మనం కట్టడి చేయకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అయితే విశ్లేషకులు చెప్తున్నారు. Lord, na hope na jud.